అది అమ్మగారు కూడా వచ్చారు పార్వతీ పరమేశ్వరుల స్వరూపంగా. వారికి అంటే యాక్చువల్గా ఈ యొక్క శుభ పరిణామం అనేటువంటిది యాగ ప్రారంభంలో ఎన్నో యజ్ఞయాగాధికృతులతో నిరంతరము కూడా ఆ శుశ్రువాలు అనేటువంటిది ఖాళీ లేకుండా ప్రతినిత్యము కూడా ఎక్కడో చోట యజ్ఞయాగాధికృతులలో ఆ దంపతులిద్దరూ కూడా కేవలం లోకంలో జరిగే యజ్ఞ కార్యక్రమాలలో ప్రధాన పాత్ర పోషిస్తూ నిరంతరం వారే కాకుండా వారి సంతతిలో ప్రకాష్ శర్మ కూడా వారి యొక్క అడుగుజాడల్లో ముందుకు వెళ్తూ లోకహితార్థమై కారణ జన్ములుగా కొంతమంది జన్మిస్తారు. అలా జన్మించేటువంటి వాళ్ళలో కేవలం వాటిని కార్యరూపంలో దాల్చేటువంటి ఒక ప్రక్రియలో కొంతమంది ముందడుగు వేస్తారు. ఆ కార్యరూపమే కాకుండా స్వలాభ ఆపేక్ష లేకుండా నిరంతరము కూడా దైవికమైనటువంటి ఒక కృపాకటాక్ష వీక్షణముల చేత అద్వైత సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తూ రామానుజుల వారి సిద్ధాంతాన్ని జగద్గురువులు శృంగేరి వాళ్ళు అదే మాదిరిగా శంకర భగవత్పాదులు ప్రతిపాదించినటువంటి ఒక మరి ఏదైతే ఉందో కుల మత జాతి వివక్షణ లేకుండా ప్రతి చోట కూడా ధార్మికంగా హిందూ ధర్మాన్ని నిలబెట్టడం కోసం ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వారు యజ్ఞయాగాధికృతులు నిర్వహిస్తున్నటువంటి ఒక క్రమంలో సత్తుపల్లిలో నా సంకల్పాన్ని విని ఈ సంకల్పానికి నేను కూడా తోడవుతానని చెప్తూ వారి శిష్య పరివారంతో మరి ఈ కార్యక్రమాన్ని దేదీప్యమానంగా చేస్తూ ఇక్కడ ఎక్కువగా తమిళ సాంప్రదాయంలో ఇక్కడ కాంచీపురం మూలాన్నాయం అది ప్రధానమైనటువంటి ఒక సర్వజ్ఞ పీఠం. అక్కడ నుండి విచ్చేసినటువంటి ఒక కార్యక్రమాలని ఇక్కడ ఎందుకు చేయవలసి వచ్చిందంటే రేపు పొద్దున దేవాలయంలో ఎటువంటి ధూప దీప నైవేద్యాది క్రతువులు జరగాలన్నా వారి మరి సౌజన్యంతో జరిగేటువంటి ఒక ప్రాసెస్. ఇప్పుడు మనం చూసినట్లయితే చండీ సామాన్లు ఇక్కడ పూజా ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ మూలికలు వనమూలికలతో ప్రత్యేకమైనటువంటి ఒక హోమం పూర్ణాహుతి రేపు జరుగుతుంది. అధికారులు అనధికారులు భక్తుల సమక్షంలో వేదఘోష మంగళ వాయిద్యాలతో మరి గురువు గారి యొక్క శిష్య పరివారంతో ఈ పూర్ణాహుతి మహోత్సవం రేపు అంగరంగ వైభవపేతంగా నిర్వహించడానికి గురువు గారు సన్నాహాలు చేశారు. మీరందరూ కూడా మొన్న భక్తులందరూ కూడా ఇంత కార్యక్రమంలో ఎవరిని ఏం అడగలేదు. గురువు గారి యొక్క పాపకి వివాహం